హాయ్ ఫ్రెండ్స్, నేను మా సార్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ను ఇప్పుడు నేను చేస్తున్నాను. మా అబ్బాయికి చిన్న చిన్న కుడుపుల ఊట్ల దానికి చీము నీరు అనేది వచ్చింది. దానికి నేను చిన్న చిన్నగా మా సార్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. దాన్ని కొంచెం ట్రీట్మెంట్ కంటిన్యూషన్ చేస్తున్నా. ఇది స్టార్ట్ చేస్తున్నా, చూడండి. ఫస్ట్ ఎన్ఎస్తోని మామూలుగా రఫ్ చేస్తాను ఫ్రెండ్. ఇంకోటి పైన కూడా చిన్నగా కురిపోయింది, దాన్ని కూడా చేస్తున్నాను. ఓకే, ఈ ఎన్ఎస్తోని మామూలుగా రఫ్ చేశాను. ఇప్పుడు ఇంకో గాజు పీస్ తీసుకున్నాను. గాజు పీస్ తీసుకొని బెటాడియంతో స్పిరిట్తో కొంచెం రఫ్ చేస్తాను. స్పిరిట్తో కొంచెం మామూలుగా రఫ్ చేస్తున్నాను. ఇంకోటి కూడా ఇక్కడ చేస్తున్నాను. ఇది ఎంత గట్టిగా చేస్తే అంత మంచిది. లేకపోతే ఇది సామాన్యంగా పైన పక్కు ఉంటుంది కదా, అది దానివల్ల మామూలుగా రఫ్ చేస్తే మాత్రం ఇది పోదు ఫ్రెండ్. ఇట్లా బ్లడ్ రావాలి ఫ్రెండ్. ఇట్లా బ్లడ్ వస్తే ఇది దీనివల్ల ట్రీట్మెంట్ అనేది మా సార్ కూడా తొందరగా మానవుతుంది అని చెప్పారు. దాన్ని చూసి నేను నేర్చుకున్నాను. తర్వాత బెటాడియం మామూలుగా రఫ్ చేసుకోవాలి. బెటాడియంతో మెల్లగా ప్యాక్ చేసుకొని చూసుకుంటే ఈ బెటాడియం అనేది మంట ఉండదు ఫ్రెండ్. ఇది మామూలుగా కూల్గానే ఉంటుంది. ఇది మామూలుగా పెట్టాలి. ఇది కూల్గా ఉంటుంది. మామూలుగా గాజు పీస్తోనే నద్దినట్టు పెట్టి మళ్ళీ గాజు పీస్లు మామూలుగా దాంతో అద్దినా పర్లేదు, ప్లస్ గాజు పీస్ మీద మామూలుగా పెట్టి దాని మీద కూడా పెట్టవచ్చు. దీని మీద కూడా ఇట్లా పెట్టచ్చు. పెడితే కూల్గా ఉంటుంది. తెల్లారి వరకు ఏ డస్ట్ లేకుండా మామూలుగా ఉంటుంది. 2 డేస్లల్లా పోయే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా ఇట్లా తడిపి పెట్టినా కూడా పెట్టచ్చు.
పెడితే దీని తర్వాత మనం మామూలుగా ఈ పిల్లలు బ్యాండేజ్ కూడా దొరుకుతుంది. పిల్లల బ్యాండేజ్ కూడా దొరుకుతుంది. మామూలుగా 2 days దాకా దీన్ని ఉంచుకున్నా కూడా రోజు డ్రెస్సింగ్ చేసినా కూడా తొందరగా పోయే అవకాశం ఉంటుంది.